ఈ మధ్యకాలంలో ఎక్కువగా న్యూస్ పేపర్స్లో కానివ్వండి, కరెంట్ న్యూస్లో ఎక్కువగా కనిపించేటువంటి హాట్ టాపిక్ ఏంటి? డ్రగ్స్ వినియోగం కదా. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారి దగ్గర నుంచి పేదవారి వరకు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ డ్రగ్స్ దందా లేకపోతే డ్రగ్స్ వ్యవహారం, డ్రగ్స్ వ్యాపారం ఏ కోణములో జరిగినప్పటికీ, ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి బదిలీ అయినప్పటికీ ఒక వ్యక్తి చేతిలో ఆ డ్రగ్స్ అనేవి ఎప్పుడైతే చేరతాయో, ఆ వ్యక్తి ఎప్పుడైతే వినియోగించడం ప్రారంభించాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం పతనం దిశగా సాగుతుంది అని చెప్పి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఆ వ్యక్తి ఏమీ కూడా సాధించలేడు, ఏమీ కూడా సంపాదించలేడు. తన జీవితాన్ని సర్వనాశనం దిశగా ఆ వ్యక్తి తీసుకొని వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా పతనావస్థకు చేరుకుంటాడు. డ్రగ్స్ వినియోగం ఎవరైతే మొదలు పెడతారో, డ్రగ్స్ వినియోగించడం ఎవరైతే స్టార్ట్ చేస్తారో, సరదాగా కానివ్వండి, ఫ్రెండ్స్ కోసం కానివ్వండి, వారి కోసం వీరి కోసం కానివ్వండి, ఇతరులని సంతృప్తి పరచడానికి తమ శరీరంలోకి ఎవరైతే ఆ డ్రగ్స్ దురలవాటిని అలవాటు చేస్తారో ఖచ్చితంగా వారు జీవితంలో చాలా కోల్పోబోతున్నారు. తమ జీవితాలని సమాజంలో అగౌరవంగా, సమాజంలో తలదించుకునే విధంగా చేసుకోబోతున్నారు. ఈ సంఘటన బహుశా మీలో చాలామందికి తెలుసుండొచ్చు. పబ్స్లో కానివ్వండి, క్లబ్స్లో కానివ్వండి, సెలబ్రిటీలు ఆ డ్రగ్స్ తీసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా డ్యాన్సులు వేస్తూ, వావి వరుసలు లేవు, పక్కవారు ఎవరో కూడా సరిగ్గా గుర్తుపట్టలేరు, వారికి జ్ఞాపక శక్తి కూడా సరిగ్గా ఉండదు. ఇష్టానుసారంగా వారు ఆ పబ్స్లో, క్లబ్స్లో తిరుగుతూ చివరికి అక్కడి నుంచి బయటికి వచ్చేటువంటి క్రమంలో మీడియా కంట ఎక్కడ పడతామో అని చెప్పి ముఖము మీద ముసుగులు వేసుకుని బయటికి సిగ్గుతో తలదించుకొని వచ్చేటువంటి సంఘటనలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళారు కదా, డ్రగ్స్లో మీరు ఇరుక్కున్నారు కదా, డ్రగ్స్ కుంభకోణంలో మీరు చిక్కుకున్నారు కదా, ఇదిగో ప్రూఫ్స్ అంటే చాలామంది అదిగో ఇదిగో లేదు అని చెప్పి చాలామంది తప్పించుకునేటువంటి ధోరణిలో మేము కాదు అని చెప్పి చాలామంది కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సత్యం సత్యమే. తప్పు చేసిన వాడు లేకపోతే చాటుమాటుగా ఆ యొక్క వ్యవహారాల్లో పాలు పొందినవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాజం ముందు దోషిగా నిలవబడి తీరాల్సిందే. మేము దొరకములే, మమ్మల్ని ఎవరు పట్టుకోరులే, మేము సీక్రెట్ ప్రాంతాల్లోనికి వెళ్ళి ఆ వ్యవహారాన్ని జరిపిస్తున్నాంలే అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీరు పట్టబడబోతున్నారు. ఇది కన్ఫర్మ్, ఇది షూర్. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఒకసారి ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రుల గురించి, సమాజంలో మీ యొక్క పేరును గురించి, గౌరవాన్ని గురించి, మీ భవిష్యత్తును గురించి, చదువును గురించి, మీ యొక్క భవిష్యత్తులో మీరు ఉండవలసినటువంటి స్థాయిని గురించి ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క దౌర్భాగ్యకరమైన అలవాటును గురించి కూడా ఆలోచన చేయండి. ఒక్కసారి అలవాటును మీరు అలవాటు చేసుకున్నారో మీ భవిష్యత్తును గురించి మర్చిపోవాల్సిందే. మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని గురించి, మీ గౌరవాన్ని గురించి, సమాజంలో మీ స్థాయిని గురించి మర్చిపోవాల్సిందే. అలా మర్చిపోతారా? మీకు గౌరవం అవసరం లేదా? మీ తల్లిదండ్రులు తలెత్తుకోకూడదా? మీకు చదువు అవసరం లేదా? మీకు భవిష్యత్తు అవసరం లేదా? మీకు ఎగ్జామ్స్ అవసరం లేదా? నాకు ఏమీ కూడా అవసరం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటారో తీసుకోండి, డ్రగ్స్ తీసుకోండి. ఎంత దారుణం అండి! ఎంత దీన పరిస్థితికి కొన్నిసార్లు మన సమాజం దిగజారిపోయిందో అని చెప్పి కొన్నిసార్లు మనసంతా కూడా కకావికలం అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలకి కొన్నిసార్లు న్యూస్ పేపర్లో చూస్తే స్కూల్ దగ్గర చిన్న ప్యాకెట్స్లో పౌడర్స్ పెట్టి స్కూళ్ళ దగ్గర ఆ వ్యాపారం జరిగిస్తున్నారు అని అంటే
కొంతమంది చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసి మరలా తీసుకోవాలి, మరలా అది సేవించాలి అని చెప్పి ఆ చిన్న పిల్లలు 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి లోపు చదువుకున్నటువంటి పిల్లలు అది అలవాటు చేసుకుంటే ఇంకేంటండి వారి భవిష్యత్తు ఏంటి? వారి శరీర అవయవాలు సరిగ్గా పనిచేస్తాయా? వారికి అసలు చదువు అబ్బుతుందా? జ్ఞాపక శక్తి వస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. ప్రభుత్వాలు కూడా ఎంతో కట్టుదిట్టంగా కట్టడి చేస్తూ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాయి, కాదనట్లే. కానీ కొంతమంది విచ్చలవిడితనం వల్ల, కొంతమంది పెడపోకడల వల్ల, కొంతమంది బాధ్యత రాహిత్యం వల్ల ఎంతమంది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతమంది ఈ రోజున ఆ దౌర్భాగ్యమైన దురలవాటికి బానిస అయిపోయి తాము మరి సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావట్లే. ఏదో మానసిక ప్రశాంతత వస్తుందని, ఏదో సంతోషం వస్తుందని, ఏదో టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుందని, ఏదో ఒక రకమైన అనుభూతికి లోనవుతారని చెప్పి ఏదో మొదలు పెడతారు. ఒక్కసారి తీసుకుంటే ఏదో ఒక 2 రోజులు రూమ్లో హ్యాపీగా ప్రపంచాన్ని మర్చిపోయి అసలు అన్నం తినరు, టిఫిన్ చేయరు, ఇక అసలు వారికి ప్రపంచం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఏదో ఒక రూమ్లో ఉంటూ ఏదో ముక్కులోకి పీలుస్తూ నోటిలోనికి సేవిస్తూ నీళ్లు తాగరు. ఇక ఆరోగ్యం ఏ విధంగా వస్తుందో చెప్పండి? నన్ను వాళ్ళు మోసం చేశారు, వీరు మోసం చేశారు, నేను ప్రేమలో విఫలమైపోయాను, నేను ఇదైపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాను, మంచి మార్కులు రాలేదని చెప్పి ఇంత దుర్వ్యసనాలకి లోనైపోయి నీ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేసుకుంటావు, అంధకారంలో నెట్టుకుంటావు? ఒకసారి ఆలోచించు. సరే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావు, సరే ప్రేమలో విఫలమయ్యావు, అంత మాత్రం చేత జీవితం అయిపోయినట్లు కాదు కదా, జీవితం ముగిసిపోయినట్లు కాదు కదా, జీవితం అంతటితో ఇంకా నీ జీవితం అంతమైపోయినట్లు కాదు కదా. నీకు భవిష్యత్తు ఉంది, నీ కుటుంబం ఉన్నారు, నీకు భవిష్యత్తులో వివాహం కావాలి, నీకు భవిష్యత్తులో నీవు మంచి కుటుంబ వ్యవస్థలో నువ్వు నిర్మాణం చేయాలి. చక్కగా నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోవాల్సింది బదులు ఇటువంటి దురలవాట్లకి బానిసైపోయి ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఒక్కసారి ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఏ మూలనైనా కానీ ఇటువంటి దురలవాటు కలిగి ఉంటే దయతో నేను విజ్ఞాపన చేస్తున్నాను, దయతో నేను వేడుకుంటున్నాను, కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఆ యొక్క అలవాటు నుంచి బయటికి రాకపోతే ఎంత దారుణ క్లిష్ట పరిస్థితులు మీరు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నారో వర్ణనాతీతం, వర్ణనకు అతీతం. ఈ రోజున సమాజంలో యాక్సిడెంట్స్ కానివ్వండి, కుటుంబంలో గొడవలు కానివ్వండి, తల్లిదండ్రుల మీద ఎదురు తిరగడం కానివ్వండి, భార్యను కొట్టడం కానివ్వండి, లేకపోతే విడాకులు కానివ్వండి, లారీ కింద పడో కారు కింద పడో ఎవరైనా చనిపోవటం కానివ్వండి, ఎన్నో దుశ్చర్యలకు మూల కారణం ఏంటి అని అంటే ఈ దురలవాటండి. ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగిందంటే మందేసాడండి, లేకపోతే డ్రగ్స్ సేవించాడండి, లేకపోతే మంచి మత్తులో ఉన్నాడండి, అందుకని ఎదురుగా వచ్చేటువంటి వాహనం కనబడక నేరుగా ఆ వాహనం కిందకి వెళ్ళిపోయి చిత్తయిపోయాడు, చచ్చిపోయాడండి అని ఖచ్చితంగా వస్తుంది వార్త. కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు, భార్యని కొట్టడం, తిట్టడం, గృహహింస పెట్టడం, ఇంట్లో నుంచి గెంటి వేయడం, ఇంట్లో నుంచి బయటికి తరిమి వేయడం. ఏంటయ్యా కారణం? ఏముంది? ఇంట్లో డబ్బులు తీసుకోవడం, బయటికి వెళ్ళడం, మద్యపానం సేవించడం, డ్రగ్స్ సేవించడం, ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, తిట్టడం, భార్యను వేధించటం, హింసించటం. ఇదా? ఇంకా కుటుంబానికి విలువేముంది? భవిష్యత్తు ఏంటి? నీ జీవిత విలువేంటి? భార్యను కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు నీ దగ్గర నుంచి? ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి విలువలు కుటుంబంలో మనం ప్రోధి చేస్తున్నాము? ఈ రోజున మనము దురలవాటు కలిగి ఉండి ఇతరులకి మంచి మాటలు చెప్తే, పిల్లలకి మంచి మాటలు చెప్తే పిల్లలు ఎలా వింటారు? పిల్లలు మంచి మార్గంలో నడుచుకోవాలి అని అంటే, పిల్లలు సత్ప్రవర్తన కలిగి జీవించాలి అని అంటే ముందు ఆదర్శవంతంగా ఒక తండ్రి ఉండాలి.
ఒక తల్లి ఉండాలి. అలా ఉండకుండా నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినటువంటి అలవాట్లు నేను చేసుకుంటాను, పిల్లలు సక్రమంగా ఉండాలంటే ఎలా ఉంటారండి? అది అయ్యే పని కాదు కదా. ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఇటువంటి దురలవాటు మన జీవితాలను, మన కుటుంబాలను, మన యొక్క పేరుని, లేకపోతే మన యొక్క తల్లిదండ్రుల పేరుని ఖచ్చితంగా చెడగొడుతుంది. అంత మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతుంది. ఈరోజున ఆరోగ్యం కంటే మించిందేమీ లేదు. లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తేనే ఈరోజున మనం బ్రతకగలుగుతాం. ఏ ఆర్గాన్ అయినా కానీ, ఏ అవయవమైనా కానీ సరిగ్గా పని చేయకపోతే ఇక ఖచ్చితంగా డ్యామేజ్ లైఫ్ అయిపోతుంది. వాడు చచ్చిపోవాల్సిందే, ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్ అయినా కానీ. కానీ ఈ మద్యపానము, ఈ డ్రగ్స్, ఈ దురలవాట్లకి బానిసైనటువంటి వ్యక్తులు కేవలం ఒక ఆర్గాన్ మాత్రమే కాదు, ఇట్ ఇంపాక్ట్స్ మల్టిపుల్ ఆర్గాన్స్. శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాల మీద తీవ్రమైన ప్రభావము కనబరుస్తుంది ఈ యొక్క మద్యపానం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి. వాటిని ఎవరైతే సేవిస్తారో వారికి మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అనేవి ఒక్కసారిగా వస్తాయి. ఉన్నపాటున హార్ట్ అటాక్ వస్తుంది, ఒక్కసారిగా లివర్ చెడిపోతుంది, ఒక్కసారిగా కిడ్నీ చెడిపోతుంది. ఇక బాడీ ఫంక్షనింగ్, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయటం ఆగిపోతాయి. ఇక మనిషి ఎట్లా బతుకుతాడు చెప్పు? ఇక మనిషి బ్రతకటానికి ఛాన్స్ లేదు కదా. మనిషి సక్రమంగా బ్రతకాలి అని అంటే, ఆరోగ్యంగా బ్రతకాలి అని అంటే, చక్కగా 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకాలి అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లే కారణం. మంచి అలవాట్లు ఉన్నాయా, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు, దాంట్లో డోకా ఏమీ లేదు. నీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది, చక్కగా నీ పని నువ్వు చేసుకోగలుగుతావు, కష్టపడి పని చేసుకోగలుగుతావు, కుటుంబాన్ని పోషించుకోగలుగుతావు, చక్కగా కుటుంబంలో ఒక గౌరవం ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, మంచి పేరు సంపాదించుకుంటావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతావు. అలా కాకుండా దుర్వ్యసనాలు, దురలవాట్లకు లోనైపోతే జరిగే విషయం ఏంటి అని అంటే, సొంత ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు, సొంత శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు, సొంత అవయవములను నీకు నీవే నాశనం చేసుకుంటావు. చివరికి జరిగేది ఏదయ్యానంటే మరణిస్తావు, నీ కుటుంబం బజారున పడుతుంది. ఎలా చచ్చిపోయాడంట? ఏముంది, మందు తాగి చచ్చిపోయాడు. ఇంక విలువేమో ఇంకెవరైనా వస్తారా? అసలు ఎవరైనా విలువిస్తారా కుటుంబానికి? చెప్పు ఒకసారి. అంటే మన వల్ల, మన వ్యసనాల వల్ల, మన అలవాట్ల వల్ల, మన యొక్క తప్పుల వల్ల, మన యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల మనకి మాత్రమే కాదు, ఆ పేరు, ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం అనేది ఇట్ ఇంపాక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ. కుటుంబం మీద నీ యొక్క ప్రభావం పడుతుంది. పిల్లలు అనాథలైపోతారు, భార్య ఒంటరి అయిపోతుంది, తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి, అక్కడ ఇక్కడ చచ్చిపోతే లేనిపోని పోలీస్ కేసులు. ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంత దారుణమైన హీన పరిస్థితులు దాపురించడానికి కారణం ఏంటి? నీ కుటుంబానికి ఒకే ఒక వ్యసనం కదా, ఒకే ఒక తప్పు కదా, ఒకే ఒక దురలవాటు కదా, ఒకే ఒక దుర్వ్యసనం కదా. ఆ ఒక్కదాన్ని మానుకోలేవా? ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేవా? అదేంటో అండి, మీకు చెప్పకూడదు కానీ అదేదో అలవాటైపోయింది. ఎప్పుడో మొదలు పెట్టాను, మరలా అలవాటు చేసుకున్నాను, ఇక మానలేకపోతున్నానండి. మీరు ఎన్నైనా చెప్పండి, ఇలాంటి క్లాసులు గంట కాదు కదా, రోజంతా కూర్చొని చెప్పండి, ఆ ఒక్కటి మాత్రం మానలేను సార్. మీరు చెప్తే నేను వినే పరిస్థితుల్లో లేనండి, ఆ ఒక్కటి మాత్రం చెప్పొద్దండి. ఆ ఒక్కటేనండి అనేక కోణాల్లో నీ జీవితాన్ని బంధిస్తుంది. ఆ ఒక్కటి విడిచిపెడితే అన్నీ బాగుపడతాయి. ఆ ఒక్కటి విడిచిపెడితే మిగతాదంతా కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద ఇల్లు ఉందండి, పెద్ద ఇంటికి పెద్ద తాళం వేస్తాము చెప్పండి, చిన్న తాళం వేస్తాం. ఆ చిన్న తాళం తీసేస్తే పెద్ద ఇల్లు ఓపెన్ అవుతుంది, చిన్న తాళం క్లోజ్ చేస్తే పెద్ద ఇల్లు క్లోజ్ అయిపోతుంది. చిన్న తాళమేగా,
పెద్ద ఇంటికైనా కానీ చిన్న తాళమే వేస్తాం. అలానే ఈ పెద్ద జీవితానికి చిన్న దురలవాటు ఎంత విలువైన, ఎంత అద్భుతమైన, ఎంత అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని నాశనం చేసేది ఏంటో తెలుసా? ఈ చిన్న దురలవాటు. ఎన్ని 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 సంఘటనలు చెప్పుకుంటూ పోతే వాటికి లెక్కే లేదండి. ఎన్నో సంఘటనలు నేను చెప్పగలను. ఎందుకంటే సమాజాన్ని గమనిస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో సంఘటనలు ప్రతిరోజు కూడా కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ కలహాలు, విడాకులు, ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఆ దురలవాటిని మానుకున్న తర్వాత, వదిలివేసిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి సమాజంలో గౌరవించబడతాడు. సర్లే, పాత జీవితంలో ఆ అలవాటు ఉంది, వదిలిపెట్టేశాడు, చక్కగా ఇప్పుడు తన జీవితాల విలువ తెలుసుకున్నాడు, చక్కగా జీవిస్తున్నాడు, చక్కగా తన భార్యను చూసుకుంటున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు ఒకప్పుడు, ఇప్పుడు డబ్బులు విలువ తెలిసింది, చక్కగా అప్పులన్నీ కూడా తీర్చేశాడు, చక్కగా ఉంటున్నాడు అని చెప్పి ఎవరికి గౌరవం? నీకే కదా గౌరవం. గౌరవం వచ్చేది నీకు, నీ కుటుంబానికి, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. సో ఒకసారి ఆలోచన చేసి ఈ దురలవాటుని, ఈ చెడు అలవాటుని, ఈ దుర్వ్యసనాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టండి, వదిలిపెట్టండి, విడనాడండి. మీ జీవితానికి విలువ వస్తుంది, సమాజంలో మీరు గౌరవించబడతారు, మీ ద్వారా ఇతరులకు గౌరవం వస్తుంది, నీ కుటుంబానికి గౌరవం వస్తుంది, నీ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. ఎన్నో దుష్క్రియలు మన జీవితంలో జరగకుండా ఉంటాయి ఆ ఒక్క దురలవాటు వల్ల. బైబిల్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు. ఒకసారి మనల్ని పరిశీలన చేసుకొని ఆ దురలవాటుని విడిచిపెట్టి సమాజాన్ని గౌరవిద్దాము, సమాజంలో గౌరవించబడదాము. థ్యాంక్ యూ.